రంగారావు మనవడు ఎస్వీఆర్ తెలుగు తెరకి పరిచయం అవుతున్నాడు. ఆయన నటిస్తున్న చిత్రం మిస్టర్ 7. ఈ మూవీ ఆడియో మార్కెట్లోకి వచ్చింది. మిస్టర్ 7 ఆడియో ఫంక్షన్ హైలైట్స్ చూద్దాం. అలాంటి వారు మనవడిగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు కాబట్టి డెఫినెట్గా ఇది ఊరికే తమాషా కాదండి. ఆ బ్లడ్ జీన్స్ ఎలాగ ఉంటాయి, అందులో పౌత్రుడు అంటే కొడుకు కాబట్టి ఆ జీన్స్ అన్నీ కూడా వారికి వచ్చి నిజంగా ఆ కుర్రాడు చాలా వృద్ధిలోకి రావాలని రంగారావు పేరు మా మాటల ద్వారా కాకుండా ఈ కుర్ర రంగారావు పెర్ఫార్మెన్స్ ద్వారా మళ్ళా ప్రఖ్యాతి గాంచాలని మనస్ఫూర్తిగా ఆ నటరాజును కోరుకుంటున్నాను. శ్రీ ఎస్వి రంగారావు గారు వేయని క్యారెక్టర్ లేదు, అంత గొప్ప నటుడు. అట్లాంటి నట కుటుంబం నుంచి పెద్ద రంగారావు ప్రొడ్యూసర్గా, చిన్న రంగారావు హీరోగా మిస్టర్ 7 మన ముందుకు రావటం ఎంతోమంది ఎస్వి రంగారావు గారి అభిమానుల్ని ఉత్సాహాన్ని గురి చేస్తుంది. జరిగి లైఫ్ టర్న్ అయ్యిందిలే, ఓ మై గాడ్ అనిపించేలా మైండ్ బ్లాక్ అయ్యిందిలే. మిరాకల్ జరిగి లైఫ్ టర్న్ అయ్యిందిలే, ఓ మై గాడ్ అనిపించేలా మైండ్ బ్లాక్ అయ్యిందిలే. గుండె గుడి గంటయ్యేలే, మంచి చలి మంటయ్యేలే, చిల్దే చిరుతై దూకేలే. This is the biggest moment. Special thanks to everyone who's worked for the film. Special guests who come here. నేను ట్రై చేస్తాను సార్. I promise everyone I'll do something special. Thanks to my brother, మా ఇంట్లో సపోర్ట్, పైన దేవుడు తాతయ్య గారి ఆశీస్సులతో, మీ అందరి అభిమానంతో ఇక్కడ వచ్చిన ఎక్కడెక్కడి నుంచి వచ్చిన ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. I think the music is fabulous. Munna sir has done a great job. Manasanta is my favorite song and it's literally on repeat on my playlist. It's that good. The entire team has worked hard and they have given their 100%. I can say more than that. And you can see on screen how much they have put effort and everything you can see now today. So I just want to say it's a nice film, good entertaining film. You can see everything. మనసంతా మరులా ఉంది, తన మాటే తనే వినంది మౌనంగా, మరి ఉంటుంది ప్రేమంటే అదేం లేదంది, ఏమైందో అలా చేస్తోంది ఏదేదో, కలే కంటోంది ఏ మాత్రం తెలీదంటోంది ఏ మంత్రం, ఇలా చేసింది ఏదో హాయిలే, ఇది ఏదో మాయలే. వారసత్వం పనిచేస్తుందని ఇప్పుడున్న అందరి హీరోల్ని చూస్తే మనకు అర్థం అవుతుంది. తప్పనిసరిగా ఇతనికి కూడా వారసత్వం పనిచేస్తుందని, ఎస్వి రంగారావు మనవడిగా ఇతన్ని ప్రజలు ఆశీర్వదిస్తారని. ఈరోజు ఈ ఎస్వీఆర్ గారితో వర్క్ చేసే ఆపర్చునిటీ నాకు వచ్చింది. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మగధీర సినిమాకి ప్రొడ్యూసర్, ఆయన పిలవగానే నేను డయాస్కి రావడం, ఆయన నాకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చాలా వండర్గా ఉంది. డెఫినెట్గా నేను ఫ్యూచర్లో ఇంకా బాగా మ్యూజిక్ చేసి నేను ఆయనతోనే వర్క్ చేస్తాను ఫ్యూచర్లో. మనసే లాగేలే వదిలే పోయేలే.